హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి డ్రాగన్ మూవీ రివ్యూ అనమాట. మన రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే ఏం చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఆన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. ఏం మాత్రం ఆలస్యం లేకుండా మన మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. అండ్ మూవీ హీరో వచ్చేసి మన లవ్ టుడే హీరో అనమాట, ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ. ఇంకొక హీరోయిన్ ఉంది కానీ నాకు ఆమె పేరు తెలియదు అనమాట. సో ఈ మూవీ చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. అంటే ఇప్పుడున్న యూత్ జనరేషన్కి ఇదైతే మంచిగా సూట్ అవుతుంది అనమాట. చాలా కొత్త యూనిక్ లుక్ అయితే వచ్చిందనమాట సినిమాకి అయితే కన్నా. ఎట్లుంది అంటే సినిమా స్టోరీ అయితే కన్నా, ప్రదీప్ రంగనాథన్ అండ్ హీరో వచ్చేసి ఒక 48 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఉంటాడు కాలేజీలో అయితే కన్నా. ఇంకా కాలేజ్ తర్వాత ఇంకా జాబ్కి వెళ్ళడానికి అండ్ ఫేక్ సర్టిఫికేట్స్ రెడీ చేసి జాబ్లో జాయిన్ అవుతాడు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందా అనేది అయితే కన్నా ఒక సస్పెన్స్ అయితే అనిపిస్తుంది అనమాట. అంటే ఇన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఎలా జాబ్కి ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని పోయినాడా అనేది అయితే కానీ ఒక హిస్టరీ లాగా అయితే అనిపిస్తుంది నాకైతే కానీ. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అండ్ ఈ ఫేక్ ఓపెన్ అయిపోతే అంటే ఎవరికైనా తెలిస్తే అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంటుంది అనమాట. కానీ డ్రాగన్ అని పేరు ఎందుకు వచ్చింది అనేది అయితే కన్నా మీరు సినిమా చూసి ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలన్నమాట. ఎందుకు వచ్చింది ఆయనకి, దీనివల్ల వచ్చింది అనేది అయితే కన్నా కాలేజ్లో అయితే కదా మంచి రెస్పాన్స్ అయితే ఉందన్నమాట. ఆయనకైతే కదా మంచి డిమాండ్ లాగా అయితే కదా. ఇంకా అనుపమతో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుంది, ఇంకొక హీరోయిన్తో కెమిస్ట్రీ బాగుంది, బాగా అనిపించింది నాకైతే కదా. అండ్ సాంగ్స్ పర్లేదు అయితే అనిపించింది. ఫస్ట్ బిగినింగ్ నుంచి అండ్ ఇంటర్వెల్ వరకు సూపర్గా అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. స్టోరీ అయితే కన్నా సూపర్ హిట్ అయితే అనిపించింది నాకైతే కన్నా. అంటే స్టోరీ విధానం అంటే ఏంది, బోర్ కొట్టేలోపే ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది అక్కడ. అది బాగా అనిపించింది. ఆ క్రియేటివిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ వచ్చేసి ఓరి దేవుడా సినిమా తీశారు కదా, విశ్వక్సేన్ది ఆయన అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బోర్ కొట్టదు అని మనకైతే కన్నా చాలా బాగా అనిపించింది. ఇంకా మనకి ఆ బ్యాక్లాగ్ గురించి ఏం జరుగుతుంది, హీరో హీరోయిన్ మధ్య ఏం జరుగుతుంది, బ్రేకప్ అయిపోయి అదంతా మొత్తం అట్లా ఉంటుంది కదా, అది ఏం జరుగుతుంది అనేది అయితే కదా మీరే సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట. నేనే అంతా చెప్పేసి బాగుండదు కదా అందుకు. సో ఇరవై ఇంత అయిపోయింది. మీకు రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడితో నేను మళ్ళీ వస్తాను. అందరికీ బాయ్.